ద ప్యారబుల్ ఆఫ్ ద పైప్లైన్ అనే బుక్ రాసిన వ్యక్తి బర్క్ హెడ్జెస్. ఈయన ఒక ఆథర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ ట్రైనర్. ఈ రోజుల్లో జాబ్ సెక్యూరిటీకి గ్యారంటీ లేదు, కాబట్టి మీకంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలని చెప్పడానికే బర్క్ హెడ్జెస్ ఈ బుక్ రాయడం జరిగింది. దాదాపు 120 పేజెస్ ఉన్న ఈ బుక్ మన ఆర్థిక స్వేచ్ఛకు అవసరమైన ఆర్థిక జ్ఞానాన్ని అందిస్తుంది. ఒక చక్కటి కథ ద్వారా రచయిత ఈ మెసేజ్ను వివరించారు. ఉద్యోగం చేసేవారిని ఈ కథలో బకెట్ క్యారియర్స్గా మరియు పెట్టుబడుల్ని పైప్లైన్తో కంపేర్ చేశారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ నుండి నేర్చుకోవాల్సిన అంశాలేంటో తెలియాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఇటలీలో ఒక చిన్న గ్రామంలో పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఉన్నారు. ఏదైనా డబ్బు సంపాదించే చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారు కోరినట్టుగానే ఒకరోజు అవకాశం వారిని వెతుక్కుంటూ వచ్చింది. ఆ ఊరి దగ్గరలో ఉన్న చెరువు నుండి ఊరిలోకి ఎన్ని బకెట్లు నీళ్లు తెస్తే అంత మనీ ఇస్తామని గ్రామ పెద్దలు వారికి పని అప్పగించారు. ఇద్దరు చెరో 2 బకెట్లను తీసుకొని వెళ్లి నీళ్లు తీసుకొచ్చారు. బ్రూనో తమకు డ్రీమ్ జాబ్ దొరికిందని సంబరపడిపోతున్నాడు. పాబ్లో మాత్రం ఇలా ఎంతకాలం కష్టపడాలి, ఒక పైప్లైన్ వేస్తే డైరెక్ట్గా నీళ్లు గ్రామంలోకి వస్తాయి కదా అని ఆలోచించాడు. అదే విషయాన్ని బ్రూనోకి చెప్పగా, పాబ్లో నీకేమైనా మతిపోయిందా, మనకి లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్ దొరికింది, ఇప్పుడు పైప్లైన్ అంటూ కొత్త తలనొప్పులు వద్దు మనకు అని చెప్పాడు. బ్రూనో వారానికి 5 రోజులు కష్టపడి వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే, పాబ్లో మాత్రం 5 రోజులు బకెట్లు మోసి వీకెండ్స్లో పైప్లైన్ వేసే పని చేసేవాడు. అలా 1 సంవత్సరం తర్వాత పైప్లైన్ సిద్ధమైంది. ఇక పాబ్లో కష్టపడనక్కర్లేదు. అతను తింటున్నా, నిద్రపోతున్నా, వేరే పని చేసినా చేయకపోయినా ఆ పైప్లైన్ అతనికి డబ్బులు సంపాదించి పెడుతుంది. ఒకప్పుడు పాబ్లోని టైం వేస్ట్ చేస్తున్నాడంటూ ఎగతాళి చేసిన వారే ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. పాబ్లో పని చూసి అతనికి మరికొన్ని అతిపెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు పాబ్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో పైప్లైన్ వేసే పనుల్లో ఉన్నాడు. బ్రూనోకి కూడా పైప్లైన్ వేయడం నేర్పించి అతన్ని కూడా తన బిజినెస్లో కలుపుకున్నాడు. ఇదే పాబ్లో బ్రూనో పైప్లైన్ కథ. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హూ ఆర్ యు? ఈ కథలో మీ పాత్ర ఏంటి? బకెట్ని మోసేవారా లేక పైప్లైన్ని నిర్మించేవారా? జాబ్ చేయడం వల్ల ఒకే ఒక సమస్య ఉంది. మీరు జాబ్ చేయడం ఆపేస్తే డబ్బులు రావడం కూడా ఆగిపోతుంది. దీన్నే టైం ఫర్ మనీ ట్రాప్ అంటారు. ఒకసారి మీ వద్ద ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయో లేదో ఆలోచించండి. రేపు మీకు ఆదాయం రాకపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేస్తే మీరెలా బ్రతకగలరు? మీ సేవింగ్స్ అన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఖర్చయితే ఏం చేస్తారు? ఒక ఉపద్రవం వస్తే మీ ఫ్యామిలీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? వీటన్నిటికీ సమాధానమే పైప్లైన్ నిర్మించడం అంటే బిజినెస్ మొదలు పెట్టడం లేదా పెట్టుబడులు పెట్టడం. పైప్లైనే మీ లైఫ్ లైన్ అని గుర్తుంచుకోండి. మిలీనియర్ నెక్స్ట్ డోర్. చాలామంది ఎక్కువ శాలరీ వస్తే ఆర్థిక స్వేచ్ఛ లభించినట్టే అనుకుంటారు. కానీ ఎంత శాలరీ పెరిగితే అన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. చాలామంది శాలరీ పెరగగానే గొప్పలకు పోయి లావిష్ లైఫ్ స్టైల్ కోరుకుంటారు. అదే వారు చేసే పొరపాటు. సంపద ఖర్చు చేస్తే పెరగదు, ఆదా చేస్తే పెరుగుతుంది. మీరెంత పెద్ద బకెట్స్లో నీళ్లు తెచ్చినా లాభం లేదు. మీరు పైప్లైన్ నిర్మిస్తేనే ధనవంతులవుతారు. అది నిర్మించలేకపోతే మిలీనియర్ నెక్స్ట్ డోర్ నుండి బ్యాంక్రప్ట్ గాయ్ నెక్స్ట్ డోర్ అవుతారని రచయిత చమత్కారంగా అంటారు. పవర్ ఆఫ్ పైప్లైన్. ఇక్కడ రచయిత ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఒకరు ఫేమస్ బేస్బాల్ ప్లేయర్, రెండో వ్యక్తి ఒక సాధారణ స్కూల్ టీచర్. బేస్బాల్ ప్లేయర్ సంవత్సరానికి కొన్ని కోట్లు సంపాదించినా వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయలేక చివరికి దివాలా తీశాడు. టీచర్ మాత్రం తను సంపాదించే కొద్ది మొత్తంలోనే కొంత డబ్బుల్ని తీసి స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ వంటి వాటిలో
క్రమంగా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసేవారు. ఆమె రిటైర్ అయ్యే నాటికి ఆ డబ్బులే ఆమెకు ఆసరాగా నిలిచాయి. టీచర్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన లెసన్స్ ఇవే. చిన్న చిన్న సాక్రిఫైజెసే మనకు అతిపెద్ద ఫలితాలని అందిస్తాయి. చిన్న వయసులో ఇన్వెస్ట్మెంట్స్ ని మొదలుపెట్టి వాటిని దీర్ఘకాలం కొనసాగించాలి. లక్ కాదు, మీరు తీసుకునే నిర్ణయాలే మీ డెస్టినీని నిర్ణయిస్తాయి. లివరేజ్ అంటే సులభతరం చేయడం. ధనవంతులు తమ టైం అండ్ మనీ విషయంలో లివరేజ్ కాన్సెప్ట్ని ఉపయోగిస్తారు. అదెలాగో మనం తెలుసుకుందాం. లివరేజింగ్ టైం. ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం పొందొచ్చు. ఇది ఒక దారి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే అన్ని పనులు మీ ఒక్కరి వల్లే అవ్వదు కదా. అందుకే కొంతమంది ఉద్యోగం ఇచ్చి పని చేయించుకోవడం ద్వారా పనులు త్వరగా జరుగుతాయి. లివరేజింగ్ మనీ. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వారన్ బఫెట్. 1965లో బెర్క్షైర్ హ్యాత్వేలో $10,000 పెట్టుంటే గనక 1998 నాటికి అది $51 మిలియన్ అయ్యేది. కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు పైప్లైన్ బిల్డర్స్ లిస్టులో చేరాలంటే మీ టైంని, మనీని లివరేజ్ చేసే మార్గాలు వెతకాలి. కాంపౌండింగ్. పూర్వకాలంలో చైనా దేశపు రాజుకి చెస్ గేమ్ బాగా నచ్చడంతో ఆ గేమ్ కనిపెట్టిన వ్యక్తికి ఓ బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఆ వ్యక్తి ఏది కోరుకుంటే అది ఇస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహారాజా, నాకు 1 బియ్యపు గింజ ఇవ్వండి చాలు అన్నాడు. 1 బియ్యపు గింజ అని రాజు ఆశ్చర్యంతో అడిగాడు. అప్పుడు అతను, అవును, చెస్ బోర్డులో 1 స్క్వేర్ బాక్స్కి 1 గింజ ఇవ్వండి, 2వ స్క్వేర్కి 2 గింజలు, 3వ స్క్వేర్కి 4 గింజలు, 4వ స్క్వేర్కి 8 గింజలు, అలా ప్రతి స్క్వేర్కి 2 గింజలు ఇవ్వండి అని అడిగాడు. అది చాలా చిన్న కోరికగా రాజు భావించి సరే అన్నాడు. చెస్ బోర్డుపై గింజలు పెట్టడం మొదలుపెట్టారు. మొదటి వరుసలోని 8 గళ్ళకి 128 గింజలు పట్టాయి. 2వ వరుసకి 32,000 గింజలయ్యాయి. ఇంకా 48 గళ్ళు మిగిలున్నాయి. ఇప్పుడు అర్థమైంది రాజుకి, మొత్తం 64 గళ్ళకి 18 మిలియన్ ట్రిలియన్ల గింజలవుతాయని తెలుసుకొని ఆ వ్యక్తికి తన రాజ్యంలో ఉన్న 100,000 పంట భూముల్ని అతనికిచ్చేశాడు. ఈ స్టోరీ మనకు కాంపౌండింగ్ కాన్సెప్ట్ యొక్క పవర్ని నేర్పిస్తుంది. దీన్నే 8th వండర్గా పిలుస్తారు. చాలామంది సాధారణ వ్యక్తులు తమ 50s, 60sలో మిలీనియర్స్ అవడానికి కారణం కాంపౌండ్ ఎఫెక్టే. వారు చిన్నతనం నుంచే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అది కాంపౌండ్ అయ్యి గొప్ప లాభాలు అందించడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో మీరు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వారైనా సరే ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెడితే అంత త్వరగా ధనవంతులవుతారు. యాంట్ అండ్ గ్రాస్ హోపర్. చీమ పైప్లైన్ బిల్డర్కి మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే చీమలు సమ్మర్లోనే వింటర్ సీజన్కి అవసరమైన ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. సమ్మర్ని ఎంజాయ్ చేస్తూనే కొంత టైంని దీనికోసం కేటాయిస్తాయి. కానీ గ్రాస్ హోపర్ బకెట్ క్యారియర్ లాంటిది. వింటర్ కోసం ఆహారాన్ని సిద్ధం చేసుకోకుండా సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. వింటర్ వచ్చేసరికి తినడానికి తిండి లేక చచ్చిపోతుంది. ఇదే విధంగా చాలామంది ఇప్పుడంతా సవ్యంగా జరుగుతుంది కదా, ఇక ఇన్వెస్ట్మెంట్స్లు, బిజినెస్లు చేయడం ఎందుకని రిలాక్స్ అవుతారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని గుర్తుంచుకోండి. మీ పైప్ లైన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. లివ్ ఫర్ టుడే, ప్లాన్ ఫర్ టుమారో. కొంతమందికి డబ్బులు సేవ్ చేయమని సలహా ఇస్తే ఈ వయసులో ఎంజాయ్ చేయకుండా ముసలవాన్నయ్యాక ఎంజాయ్ చేయమంటారా అని అంటారు. అలాంటి వారి కోసం కూడా రచయిత ఒక ప్లాన్ కనిపెట్టారు. అదే 2 to 5 years ప్లాన్. 50 years సేవింగ్స్ ప్లాన్ బిల్డ్ చేస్తూనే మీ ఎంజాయ్మెంట్ కోసం, వెకేషన్ ట్రిప్స్ కోసం 2 to 5 years ప్లాన్ బిల్డ్ చేయాలి. దీనికోసం వీకెండ్లో, ఈవినింగ్ టైమ్స్లో వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కొంచెం కష్టపడాలి. అప్పుడు మీరు సాధువులా బ్రతకాల్సిన అవసరం ఉండదు. ఇలా ప్లాన్ చేయడాన్నే రచయిత లివ్ ఫర్ టుడే, ప్లాన్ ఫర్ టుమారో అంటారు. అంటే
ఈ రోజుని ఆనందిస్తూనే రేపటికి ప్లాన్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్, ఇదే ద పారబుల్ ఆఫ్ ద పైప్లైన్ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. టైం ఫర్ మనీ ట్రాప్లో పడకండి. మీరు జాబ్ చేయకపోయినా డబ్బు వచ్చే మార్గాలను వెతకండి. శాలరీ పెరగగానే లైఫ్ స్టైల్ని పెంచకండి, సేవింగ్స్ని పెంచండి. చిన్న వయసు నుంచే పెట్టుబడులు మొదలుపెట్టి వాటిని దీర్ఘకాలం కొనసాగించండి. కాంపౌండింగ్ పవర్ మీకు మెల్లగా అర్థమవుతుంది. మీ టైంని, మనీని లెవరేజ్ చేయండి. తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు వచ్చేలా ప్లాన్ చేయండి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ డెస్టినీని నిర్ణయిస్తాయి. కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. సేవింగ్స్ చేస్తూనే మీ సరదాలు కూడా తీర్చుకోండి. అందుకోసం షార్ట్ టర్మ్ ప్లానింగ్ని చేయాలి. చివరగా, మీరు బకెట్ క్యారియరా, పైప్లైన్ బిల్డరా అనేది మీరే డిసైడ్ చేయండి. ఇంకొక విషయం, మీరు బకెట్ క్యారియరా, పైప్లైన్ బిల్డరా అని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.